పెట్టుబడుల లక్ష్యంగా వరుస భేటీలు కోటప్పకొండలో పవన్ కళ్యాణ్ బిజీ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. దావోస్ లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. వరుసగా పలు పారిశ్రామికవేత్తలు దిగ్గజ సంస్థలతో భేటీ అవుతూ ఏపీలో ఉన్న అనుకూలతలపై వివరిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దిగ్గజ సంస్థల సీఈఓలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగిస్తున్నారు. రైతులకు మంచి చేసే తప్పుడు ప్రచారం చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తనకు మంచి పేరు రాకుండా ప్రయత్నాలు చేశారని విమర్శించారు. భూముల రీసర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని, చంద్రబాబుకి గతంలో ఎప్పుడు రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు జగన్. పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసిన తనకు రీసర్వే ఆలోచన వచ్చిందన్నారు. తమ పాలనలో రీసర్వే గొప్ప ముందడుగని, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేసినట్లు జగన్ చెప్పారు. మాజీ సీఎం జగన్ పైన విమర్శలు గుప్పించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మీరేం చేశారని, క్రెడిట్ ఇవ్వాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం, విద్యుత్ శాఖను సర్వనాశనం చేసినందుకు జగన్ రెడ్డికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. 30,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేసినందుకు, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు జగన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలని విమర్శించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోటప్పకొండలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన పవన్ స్వామివారిని దర్శించుకున్నారు. పవన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. కోటప్పకొండలో సీసీ రోడ్డును పవన్ ప్రారంభించారు. పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి అనితను కలిశారు కానిస్టేబుల్ జయశాంతికి 2 రోజుల క్రితం ఫోన్ చేసి హోంమంత్రి అనిత అభినందించారు. ఇవాళ తనను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి టిఫిన్ చేసిన హోంమంత్రి అనిత కానిస్టేబుల్ కుటుంబం యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. నంద్యాల జిల్లా బస్సు దగ్ధం ఘటనపైన దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద దృశ్యాలను బస్సు కంటైనర్ శకలాలు పోలీసులు పరిశీలించారు. అలాగే ఆసుపత్రిలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదంపై ఆర్టీఏ అధికారులు వివరాలు సేకరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నగర పంచాయతీలోని వండ్రపాళ్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగడంతో జిల్లాలో సంచలనంగా మారింది. వేసవి రాకముందే నీటి ఎద్దడిపై మహిళల నిరసన వైరల్ గా మారింది. గత 15 రోజులుగా నీటి సమస్య ఉందని అధికారులకు, కౌన్సిలర్లకు తెలిపినా పట్టించుకోలేదని, అందుకే ఖాళీ బిందెలతో నిరసన చేసినట్లు మహిళలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట కేబినెట్లో ఆమోదం తెలిపి అనంతరం పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.